వెల్కమ్ బ్యాక్. యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రజలకు పలు సూచనలు చేశారు. బంగారం కొనొద్దు, అదేవిధంగా పెట్రోల్ డీజిల్కు సంబంధించి వినియోగాన్ని కాస్త తగ్గించండి, ఈ రసాయన ఎరువుల వాడకం కాకుండా సేంద్రియ పద్ధతిలో ఎరువులు వాడండి అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అండ్ వంట నూనెల వినియోగం ఏవైతే దిగుమతి చేసుకునేటువంటివి ఉంటాయో వాటికి సంబంధించి కాస్త పొదుపు పాటించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ వాటితో పాటు పలు రాజకీయ విమర్శలు కూడా నిన్నటి బహిరంగ వేదిక నుంచి చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ విఫల వాగ్దానాలతో రాష్ట్ర ప్రజల్లో సహనం కోల్పోయింది, నెక్స్ట్ వచ్చేది బీజేపీ అని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని. మరి గెస్టులు సిద్ధంగా ఉన్నారు, డిస్కస్ చేద్దాం. డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి బాలరాజు గారు, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ ఎండల లక్ష్మీనారాయణ గారు, వీరు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు, వెల్కమ్ టు ద డిబేట్. గౌరీ సతీష్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి గౌరీ సతీష్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. మీరు నాకు తెలిసి లక్ష్మీనారాయణ సార్ అండ్ సతీష్ సార్ మీరిద్దరూ కూడా మ్యూట్లో ఉన్నారని అనుకుంటున్నా, వాయిస్ సరిగా రావట్లేదు. వాయిస్ వస్తుందండి ఇప్పుడు ఇప్పుడు వచ్చిందండి, డన్. వస్తుంది వస్తుంది సతీష్ సార్ వస్తుంది. ఓకే అండి. ముఖ్యంగా బాలరాజు గారు, ముందుగా మీ దగ్గర నుంచి మొదలు నిన్న సభ చూశారు. ముఖ్యంగా ముందుగా ప్రజలకు చేసిన సూచనలపైన మాట్లాడదాం. ఇక్కడ చూస్తేనేమో మీద పత్రికల్లో కాస్త విమర్శనాత్మక కథనంగానే ఇచ్చారు. మామూలుగా జనరల్గా కూడా వంట నూనెను తగ్గించుకోవాలి, పెట్రోల్ కాస్త పొదుపుగా వాడుకోవాలి, ఇవన్నీ పొదుపుకు సంబంధించినటువంటి అంశాలు నిజమే కదా. జనరల్ కూడా మనం మాట్లాడుకునేది కూడా కాస్త పొదుపు చేయాలి, విదేశీ మారక నిల్వలు ఈ లెక్కలు ఇవన్నీ ఆస్పెక్ట్లో కాకుండా రెగ్యులర్గానే పొదుపు చేయాలి అనేది కూడా ఒకటి మనం అనుకునేదే కదా. ప్రధాని నోటి వెంట అంత మంచి మాటలు వస్తే అందులో తప్పు పట్టేది ఏంటంట? జ్యోత్స్న గారు, ముందుగా మీకు హెచ్ఎంటీ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలు, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అన్నగారికి నమస్కారం. సతీష్ అన్న నమస్కారం. ప్రధానంగా 2-3 అంశాలు స్పష్టంగా ఇలా హెచ్ఎంటీ ద్వారా డిస్కస్ చేసుకోవాలి. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడాలనుకోవడంలో తప్పు లేదు. ఆ దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తే సంతోషం. అంటే 2014 నుంచి ఆ డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ 2014లో చెప్పారు, 2018లో చెప్పినారు, 2023లో చెప్పినారు. ప్రతిసారి కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి నిరాశ ఎదురవుతుంది తప్ప ఇక్కడ గొప్పగా ఫలితాలు సాధించే సందర్భాలు లేవు అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో. కానీ మోడీ ఎలక్షన్స్ వచ్చే వరకు ఏంటంటే సెంట్రల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షమైనటువంటి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షం కావచ్చు, ఏదైతే బీఆర్ఎస్ అప్పుడు మేము అధికారంలో కాబట్టి దేశంలో మా రోలు ఏముండదు అనేటువంటి ఆ 2 పక్షాల ఏదైతే ప్రచారం చేసినారో ఆ ప్రచారంకి ప్రజలు నిజమే కదా, భారత రాష్ట్రానికి సంబంధించి దేశంలో ఉండదు కదా, మోదీ గారు అవుతారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అయింది కాబట్టి కొంత పార్లమెంట్ ఎలక్షన్ లో మాకు చేదు ఫలితాలు వచ్చినాయి. కానీ అసెంబ్లీ ఎలక్షన్కి వచ్చేవరకు కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు కానీ, సర్పంచ్ ఎలక్షన్ వచ్చేటప్పుడు కానీ, ఏదో రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో కూడా ఇక్కడ ప్రతిపక్షంగా భారత రాష్ట్ర సమితి మాత్రమే రేపు అధికారంలో రాబోయే కూడా భారత రాష్ట్ర సమితి అని ప్రజలు తేల్చినారు. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందంటే రెండు కాదని మేము వస్తాము ఇక్కడ అని చెప్పేసి మాట్లాడే సందర్భంలో మరిగా కొత్త పొత్తుల కోసం, కొత్త కలయికల కోసం, కొత్త మిత్రుల కోసం, ఎంత కొత్త పొత్తులైనా అయితే కాంగ్రెస్ లేకపోతే మీరు మీ ఇద్దరు కాకుండా ఇంకా వేరే వాళ్ళని పట్టుకుంటే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఒకవేళ అంటే కాంగ్రెస్ అయితే హైలీ ఇంపాసిబుల్, అయితే మీ మీద మరి డౌట్ వస్తుంది అందరికి. లేదు, ఆంధ్రప్రదేశ్ లో ఎట్లయితే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కొంత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొంత గతంలో టీడీపీ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి కొంత స్టార్ ఇమేజ్ ని ఉపయోగించుకొని కొత్తగా 3వ ప్రత్యామ్నాయంగా ఎదగాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా నిన్న చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళడము, పవన్ కళ్యాణ్ ని పరామర్శించడము, అదేవిధంగా ఒక హాస్పిటల్ సంబంధించినటువంటి ప్రైవేట్ ప్రోగ్రామ్ కు వచ్చిన సందర్భంలో సభ పెట్టినారు. కానీ ఆ సభలో పెద్ద ఎత్తున ఒక భావోద్వేగమైనటువంటి ప్రసంగాన్ని మోదీ గారు చేస్తారు. భారతీయ జనతా పార్టీ నిర్మాణంలో క్రియాశీలక ఈ సభ ఉండబోద్దని చెప్పేసి అనుకున్నాను వాస్తవానికి. కానీ డిఫరెంట్ రూట్ లో వెళ్ళారు వాస్తవంగా మోడీ గారు. మరి నాకేమనిపించిందంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తోని పొత్తులు పెట్టుకొని ఈ రాష్ట్రంలో మనం అధికారంలో రావాలనుకుంటారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని మోదీ గారు ఈ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనేటువంటి నమ్మకం పోయినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలోనే మనం పేపర్లు చూసినాము, ఏదైతే ఆ ఎంపీలతో మీటింగ్ జరిగినప్పుడు మీరు అసలు భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం పనిచేయట్లేరు, చూస్తే మున్సిపల్ ఎలక్షన్స్ లో కానీ, సర్పంచ్ ఎలక్షన్ లో కానీ మనకు
మంచి ఫలితాలు రాలేవని చెప్పేసి ఒక క్లాస్ తీసుకున్నట్టుగా పత్రికా కథనాల్లో చూసిన. వాస్తవంగా ఏ లీడర్ చెప్పలేడు కానీ పత్రికా కథనాల్లో రాసిరు. మోదీ గారు భారతీయ జనతా పార్టీ ఎంపీలతో సమావేశమైనట్టు, వారిని అందరినీ కూడా ఉద్దేశించి మీరు ఎవరు కూడా పార్టీ బలోపేతంతో పనిచేయట్లేరని చెప్పేసి ఆ సందర్భంలో వార్త చూసినాం. కాబట్టి నిన్న నాకు ఆ మీటింగ్ యొక్క వ్యవహారం చూస్తే కనిపించింది. వాస్తవంగా మోదీ గారు సభ మీదకి రావడము, ఆ సభ సంబంధించిన కార్యక్రమం మొదలుపెట్టే క్రమంలోనే చాలా మంది ప్లకార్డ్స్ కింద పట్టుకొని ఉన్న సందర్భంలో మోదీ గారు కొంత అసహనానికి అదేవిధంగా కొంత గురైనట్టుగా నాకు కనిపించింది. కొంత అసహనానికి గురైనట్టుగా కనిపించింది. అదేవిధంగా మోదీ గారు కూడా ఎప్పుడు యాక్టివ్ ఉంటారు. వాస్తవంగా నిన్న బెంగాల్ సంబంధించినటువంటి ఆ సభ జరిగిందో ఆ సభలో సాష్టాంగ నమస్కారం చేస్తూ స్టేజ్ మీద పాదాభివందనం చేసిన ప్రజలందరికీ కూడా అది ఒక భావోద్వేగానికి గురే సందర్భం కావచ్చు, అక్కడ ప్రజలకు రెస్పెక్ట్ చేసిన సందర్భం కావచ్చు. ఆ ప్రజలతోని భారతీయ జనతా పార్టీ ఒక ప్రధానమంత్రి మోదీగా పాదాభివందనం చేయడం అనేటువంటి ఒక రకమైన చర్చకు దారితీస్తుంది. కానీ నిన్న జరిగినటువంటి సభలో ఆ చర్చ దారితీసేటట్టు భారతీయ జనతా పార్టీ అధికారాన్ని ఈ నాయకులు తీసుకురానట్టు వాళ్ళతో కలవెడుపు కూడా నాకు అనిపించలే. మోదీ గారి రామచంద్ర గారి ప్రసంగం అట్లే కొనసాగింది. కిషన్ రెడ్డి గారు కూడా ప్రసంగాన్ని మధ్యలో ఇప్పుడు బాలరాజు గారు ఇప్పుడు మీకు అనిపించిన అవైతే చేసిన విమర్శలు బీఆర్ఎస్ కాంగ్రెస్ విఫల వాగ్దానాలతో ప్రజల్లో విసుగు వచ్చేసింది, మా వైపే చూస్తారు, రేపు మాదే అధికారం అని చెప్పారు. సో బట్ వీటి మీద చెప్పకుండా అటు చంద్రబాబు నాయుడు గారితో లేదంటే పవన్ కళ్యాణ్ గారితో ఆ చరిష్మాతో ఇక్కడేదో ఇంకా అంటే మూడో ప్రత్యామ్నాయంగా చూద్దాము అనుకుంటున్నట్టు, ఇక్కడ బీజేపీ నేతలపైన నమ్మకం లేనట్టు మీరు టర్న్ చేస్తున్నారా ఏమన్నా మీ పైన వచ్చినటువంటి విమర్శల వాటికి సంబంధించి? లేదు జ్యోత్స్న గారు, నేను ఏమంటే ఆ యొక్క అంటే ఒక 20-30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న 24 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్నాము, విద్యార్థి రాజకీయాలను చూసినాం. కాబట్టి డెఫినెట్ గా మోదీ గారి యొక్క వ్యవహారశీలి అట్లా ఉండదు. వాస్తవంగా బీజేపీ డెవలప్ చేయాలనుకుంటే, బీజేపీని అధికారంలో తీసుకురావాలనుకుంటే డైరెక్ట్ అటాక్ చేస్తారు. వాస్తవానికి అది పొలిటికల్ సభే కదా, ఆ పొలిటికల్ సభలో పెద్ద ఎత్తున అటాక్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళకు నమ్మకం లేనట్టుగా కనిపించింది మోదీ గారికి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి తెలివితోటో లేకపోతే పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ తోటి మాత్రమే ఇక్కడ కొంత ఏదైనా కొన్ని సీట్లు సంపాదించుకోగలుగుతాం తప్ప ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ని మనం టార్గెట్ చేయలేము అనే భావన మోదీ గారి యొక్క ప్రసంగంలో కనిపించింది. ఆ క్రమంలోనే ఒక 10 నిమిషాలు మాత్రమే మాట్లాడి రాజకీయ ప్రసంగాన్ని 10 నిమిషాలే మాట్లాడింది. వాస్తవానికి నాకు తెలిసి ఇది కరోనా సమయంలో ఎట్లయితే దేశ ప్రజలను ఉద్దేశించి ఎట్లయితే మాట్లాడిండో ఇప్పుడు కూడా పశ్చిమాసియాలో యుద్ధం వస్తుంది కాబట్టి దేశ ప్రజలు కొంత అలర్ట్ కావాలనే దానికోసమే సభ పెట్టినట్టుంది తప్ప భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మనం బలోపేతం చేయలేము, బీఆర్ఎస్ ని మనం ఢీకొనలేము. డెఫినెట్ గా రేపు అధికారంలో రాబోయేది బీఆర్ఎస్ అనేటువంటి ఒక భావన మోదీ గారి మనసులో ఉన్నట్టుగా సతీష్ గారి వర్షన్ తీసుకున్నారు. బీఆర్ఎస్ టార్గెట్ చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవాలేమని అనిపించింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా నాయకత్వం